వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమం శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీడనాడి మట్టిలో కలిసిపోయే మోదుగ ఆకులు, కాగితం ఉత్పత్తులు ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామం లక్ష్యంగా ఇంటింటి చెత్త సేకరణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉపయోగించుకొని మనం పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆ విధంగా మనం అందరం కూడా సహకరించాలి. ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో 5 పంచాయతీలు ఈ రోజు జాతీయ అవార్డులు పొందినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రకాశం జిల్లాలో కూడా గొండమాల పంచాయతీని తీసుకుంటే 25 లక్షల రూపాయల నిన్న నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే మాదిరిగా కాళహస్తి, మన కాణిపాకం కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కందులవారిపల్లి కానివ్వండి, విశాఖపట్నం జిల్లాలో సోమవరం కానివ్వండి, ఈ పంచాయతీలన్నీ కూడా పంచాయతీ పనితీరుతోటి జాతీయ అవార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. వీటినన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ ని నిషేధం దిశగా మనమందరం కూడా తగ్గించుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తోడ్పడాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. బాపట్ల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, టీ దుకాణాలు, స్వీట్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేని వంటగదులు, సరైన నిల్వ విధానం లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అనుమానాస్పద ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించిన అధికారులు నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ హెచ్చరించారు. న్యాచురల్గా ఉండాలి అనేసి ఇంత ఓపెన్గా పెట్టాలి. అదేనండి, మేమంటే ఆర్డర్ పెట్టుకున్నాము. అమ్మ ఏం టీ పౌడర్ ఇది? ఏం టీ పౌడర్? అది హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్మికులతో కలిసి పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యమైన గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ వద్దు, 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 ప్లాస్టిక్ నిషేధం, ప్రాణాలను కాపాడుకున్నాం. ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ సంచి కాదు, కాగితం సంచి వద్దు. ప్లాస్టిక్ సంచి కాదు, ప్లాస్టిక్ సంచి కాదు, ప్లాస్టిక్ సంచి. అమ్మా ఎన్ని ఇచ్చారు? ఆల్రెడీ ఒకటి ఉంది, ట్రాక్టర్ కూడా ఉంది. ట్రాక్టర్ గారు నువ్వు శానిటేషన్ యాక్షన్ ప్లాన్ వేసుకో. ప్రాపర్గా లేదు. ఇవాళ 2 మిషన్లు పెట్టేసాను, 5 దెబ్బలతో సహా. డ్రైన్లు కూడా డ్రైన్ అవుట్ చేసేసేయండి. రోడ్డు మీద ఒక మట్టి జారి వచ్చింది, అది తీసేస్తే కొంచెం రోడ్డు కూడా ఫ్రీ కూడా. రేపు రథం తిరగాలన్నా కానీ ఇలా కానీ అది నీళ్లు పోయి. బాపట్ల జిల్లా చినగాంజం మండలం గొనసపూడి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొత్తం తింటావా? నువ్వు తినాలరా? తీసుకొచ్చా ఇంట్లో మరుగుతుంది ఒకే బాట ఒకే మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వృత్తిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంపును నిరసిస్తూ సిపిఐ నాయకులు వినూత్నంగా అంబులెన్స్ను లాగుతూ నిరసన తెలిపారు. లీటర్కు 3 రూపాయల చొప్పున పెంపు వల్ల ప్రజలపై భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకు వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ₹14 పెట్రోల్ పైన 3.24 అదేవిధంగా సిఎన్జి గ్యాస్ పైన కేజీకి ₹2 పెంచడం చాలా దుర్మార్గం అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేల పట్టణంలో సంబంధించి సిపిఐ ఆధ్వర్యంలో కూడా వినూత్నంగా సామాన్యులపైన భారాలు మోపే విధానానికి వ్యతిరేకిస్తూ ఇవాళ అంబులెన్స్ లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మేము భావిస్తున్నాం. మోడీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శర్మ ఉంటే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాడు, ఎటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాం, ఎంత ఉన్నా మా ప్రభుత్వం ధర ఇస్తుందని చెప్పినటువంటి మోడీ గారు ఎన్నికల 5 రాష్ట్రాల అనంతరం కూడా ఇవాళ ఏ పద్ధతిలో మీరు పెంచుతున్నారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి తినడానికి తిండికి లేక అలమటిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గి ఉన్నప్పుడు ఏమాత్రం ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఏమాత్రం ధర తగ్గించలేదు. ఇవాళ యుద్ధం నేపథ్యంలోనే ఇరాక్ అమెరికా మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండల పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమని సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఇవాళ 6,000 ఇచ్చామో 6,000 కూడా కనీసం వారం రోజుల కాల పరిమితిలో ప్రతి ఒక్కరూ కూడా వెరిఫికేషన్ చేసి 100% చేయాల్సిన బాధ్యత మనది. చేయలేకపోతే నియోజకవర్గ కోఆర్డినేటర్గా మరి నా అనాసక్తన్నో నా తాలూకా విధానాన్నో ఖచ్చితంగా పార్టీ నన్ను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. దయించి మనం అలాంటి కార్యక్రమం మనం ఒకరు చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం తప్ప మనం ఒకరితో చెప్పించుకునే పరిస్థితులు లేవనే విషయాన్ని మీరందరూ గ్రహించాలి. ఖచ్చితంగా ఇచ్చిన ఏవైతే గ్రామ కమిటీలు పూర్తి చేసుకున్నామో వార్డు కమిటీలు పూర్తి చేసుకున్నామో ఆ ఖచ్చితంగా వార్డు కమిటీలు రీవెరిఫికేషన్ అనేది లను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరలు పేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారాయని ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా ఆయన ఎలక్ట్రిక్ స్కూటర్పై పర్యటించి ప్రజలకు సందేశం ఇచ్చారు. అనంతరం రైతు బజార్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. 7-11 వార్డుల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పెట్రోల్ ధరలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల పేద, మధ్యతరగతి ప్రజలపై భారంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆ పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రానికి వచ్చినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అయ్యా మీరందరూ ఎలక్ట్రికల్ స్కూటర్లు వాడాలి, ఎలక్ట్రికల్ కారు వాడాలంటే పాపం ఈ దేశ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పేసి చాలా మంది ఆలోచన చేశారు. తీరా కళ్ళు తెలిసేసరికి 2 రోజులు దాటిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలకు పెంచుతామని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. వాళ్ళ తరఫున ఈ దేశంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచని చెప్పి ప్రకటన చేశారు. ఎన్నికలు వచ్చిన తర్వాత, ఫలితాలు అయిపోయిన తర్వాత ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య యొక్క ప్రజల మీద నడ్డి విచ్చే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అవి నిత్యావసరాలు కావచ్చు, దిగుమతులు కావచ్చు, అన్ని రంగాల మీద కూడా భారం పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రంగయ్య గారు, సుబ్బారావు గారు, శ్రీనాయక్ గారు, సైదా గారు, కోయశ్రీ గారు, అనేక మంది, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మీరు చూస్తా ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు అభివృద్ధి నిరోధకులు అది ఇదని చెప్పి అవాకులు చవాకులు పేలుస్తూ ఈ రోజు ఏమాత్రం కూడా పేద ప్రజల పైన ఈ రకమైనటువంటి. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతపైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ఆయన పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీతాలు వచ్చినాయా? ఎన్ని నెలల నుంచి రాలేదు? అబద్ధం చెబుతున్నావు నువ్వు. ఇంత పెద్దదానివి. 3 నెలల జీతమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూర్చోండమ్మా.
ఇప్పుడు మనం చెప్పిన దానిలో చాలా ఉన్నాయి. చూడండి, రేపు ఎల్లుండి చూసుకుని ఎప్పుడన్నా చూసి సత్యం చూడండి, పెట్టేసేయండి. అది ఇక్కడ కదా అక్కడ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం డీసిపల్లి పొగాకు కేంద్రంలో రైతులు గిట్టుబాటు ధర లభించలేదని నిరసన చేపట్టారు. మధ్యలో వేలాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం అధికారులతో కంపెనీ ప్రతినిధులతో చర్చల తర్వాత వేలం తిరిగి ప్రారంభమైంది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో సరైన ధరలు కల్పించాలని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆ నిరసన కంపెనీ వాళ్ళు ఇక్కడ కొనుగోలుకు సరిగా రావడం, అదే రకంగా మామూలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో అంటే 36 గంటలు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వల్ల రైతు పోయిన సాయం ఆ చెప్పిన రైతు ఇంటికి పెట్టుకొని పోవాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. అందువల్ల ఈ రైతులను సూచించేది ఏంటంటే, మీరు చెప్పిన క్వాలిటీ తెచ్చుకుంటాం, మీరు చెప్పిన తెచ్చుకుంటాం, మా చెప్పులు పద్ధతిగా కొనండి అని ఇచ్చిన హామీలు అమలు జరిపేదానికి బోర్డు కానీ బైర్స్ కానీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాము. మిత్రులారా, ఇది కానీ గమనిస్తే అసలు పొగాకు వేలానికి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్ అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి ఆయన అనుకున్న రైతు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ధర ఇక్కడ బయర్లు ఫిక్స్ చేయడం వల్ల ఈ రోజు ఆందోళన చేయాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగానే బయర్స్ తోటి మీటింగ్ జరిపించే లోపల ఈసారైనా సరే వచ్చే సంవత్సరం అయినా సరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కనీస ధరను ప్రకటించాలని చెప్పని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాట్కొండ నరసింహయ్య. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తా ఉన్నాము. గతం ఒక 6 సంవత్సరాల ముందు ధాన్యాలు కూడా వేసేవాళ్ళు లేక కనీసం ఇచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది, బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పంట నియంత్రణ చేయాలి. ఇంతవరకు కొంటాం, ఇంతవరకు ఇది ఈ రేట్ ఇస్తాం అనే దాంట్లో ఉంటే ఇటు ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదు. ఏదైనా రైతుకు ఆశ వస్తుందంటే 2 తర్వాత మాకు తెలియదు అంటే పంట నియంత్రణ అవుద్ది. దాంట్లో గిట్టుబాటు ధర ఇస్తే రైతులు నష్టపోరు, వ్యాపారస్తులు నష్టపోరు. ఆ విధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 23న గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు, ఇతర సమస్యలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గిరిజనులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో ఈ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వైఎల్ రామానుజులు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా కార్యదర్శి అయినటువంటి మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ గారు, కాసా రాంబాబు గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి రుణాలు ఇంతవరకు ఇవ్వకపోగా గిరిజనులపై అనేకమైనటువంటి అరాచకాలు, అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వెల్దుర్తి కానీ, కొల్లాపల్లి, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తండాల్లో కానివ్వండి, సాగునీరుకు, తాగునీరుకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆయా సమస్యలపై చర్చించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీ ప్రజలందరూ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బివి నగరాయులు, పివివి ప్రసాదరావు, పట్నాయక్ పాల్గొన్నారు. కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చట్టపరమైన మార్పులు తీసుకురానున్నామని నాయకులు తెలిపారు. కార్డు తీసుకుంటే ఈ నష్టాల నుంచి నాకు వస్తాయి. నేను ఏదో కొంత ఎంతో పెట్టుబడి పెడుతున్నాను, నువ్వు పడినా బాధపడాలి, నువ్వు పడే బాధ నేను పడుతున్నాను, ఆ నష్టం నీకు వచ్చే నష్టం నేను తీసుకుంటున్నాను. కాబట్టి
ఏదన్నా నష్టపోతే నాకు గవర్నమెంట్ ఇస్తే నాకు సహకరిస్తుంది బాబు, నీకు 11 ఏళ్ళు లేదు కాబట్టి నాకు కౌలు కార్డు ఇస్తాను సహకరించు అని ప్రాధాన్యపడాలి అతను. ఈ లోపు ఏంటంటే అసలు పోనీ కౌలు కార్డులు అయితే వ్యవసాయం చేయకూడదు. ఈ లోపు ఏం చేస్తారంటే నేనంటే ఒకళ్ళు ఏంటి, నేను కౌలు కార్డు ఉంటే వ్యవసాయం చేస్తాను, లేకపోతే నష్టపోతానంటే నీ పక్కన ఉన్న ఆయన ఏమంటాడంటే నాకు కార్డు దక్కలేదు, ఏమవుతలేదు, ఆయన 10 బస్తాలు ఎంత డబ్బులు 20,000 ఇస్తానంటున్నాడు, దానికన్నా కొద్దిగా నేను ఇస్తాను, నాకు కార్డు దక్కలేదు, నేను వ్యవసాయం చేస్తే పక్కన వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి ఏమవుతుందా, మళ్ళీ ఈ కౌలు చేసేటువంటి కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ ఐక్యతగా ఉండే పరిస్థితి లేదు. సరే అదొక భాగం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ వ్యవసాయం అనేది ఒక జోదం లాంటి వ్యవసాయం అయినప్పుడు ఇటువరకు ఏమవుతుందంటే భూమిని నమ్మినవాడు చెగడం అనేటువంటిది పరిస్థితి. ఇటువరకు ఆ సామెత చెప్పుకునే వాళ్ళు భూమిని నమ్మితే భూమి కింద నమ్మితే చెడరా అని. కానీ ఇవాళ వ్యవసాయాన్ని నమ్మినవాడు చెడిపోతున్నాడు. ఇది ఒక జోదంలాగా తయారైంది. ఎట్లా జోదంలాగా తయారైందంటే ఇప్పుడు పేకాట ఆడతారు ఒక 5 కలిసి 5 2 1000 రూపాయలు పెట్టి కలిసి ఒకసారి పేకాట ఆడతారు. పేకాట ఆడితే గెలిస్తే ఈ ఎవరి దగ్గర ఉన్నా కానీ పోగైతే మళ్ళీ 1000 ఉండాలి కదా. 5 2 1000 రూపాయలు పెట్టి పేకాట ఆడారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ డీజిల్ గ్యాసుల ధరలు పెరుగుదలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ వాహనదారులకు పెట్రోల్ పోసి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంతో సామాన్యులపై భారం పెరిగిందని విమర్శించారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంశం 12 సంవత్సరాలలో వెరసి 110 రూపాయలు చేశారు. ఆనాడు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది, 65 రూపాయలు ఉండే. వెరసి 35 రూపాయలు రేటు పెరిగింది. రెండోది నీకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 21 టైమ్స్ పెరిగింది. దీంతో ఒకసారి 2021లో 32.98 రూపాయలు పెరిగితే మళ్ళీ 22లో దాన్ని 19.98 పైసలు చేయలేదు. దాంతో 2026 నేటి వరకు అది వచ్చే నీరవ్ మోడీ వీళ్ళందరూ కూడా రామారామిగా 19,000 కోట్లు రద్దు చేయడం జరిగింది. వాళ్ళకు 19,000 కోట్లు రద్దు చేసే దానికంటే ప్రజలకు నిత్యావసర రేట్ల మీద భారం మోపుతున్నావు నువ్వు. ఆ పైసలు ప్రజల మీద సబ్సిడీ కింద ఈ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల మీద ఇవ్వండి. ఎందుకు ఇవ్వరండి? వాళ్ళు దేశానికి ఏం చేసిల్లండి? టాటా వాళ్ళకి చేసిల్లంటే అది గొప్పతనం. వాళ్ళు దేశానికి సేవ చేసిన విద్వాంసం ఏ విధంగా ఉన్నదంటే క్రూడ్ ఆయిల్ తీసుకొస్తారు. క్రూడ్ ఆయిల్ మీద ఇదేనా మీ దేశ గురువు చేసే పని? సామాన్యుల యొక్క అభ్యర్థన అంతా కూడా మీరు విన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధానం పద్ధతిగా లేదు, కేంద్ర ప్రభుత్వ విధానం పద్ధతిగా లేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక 3 రోజులు కూడా కాకుండా మేము మార్పులు చేసి భారం మోపుతుంది. కాబట్టి ఇవే కాకుండా ప్రజల యొక్క పేదల యొక్క సంపద పెరగలేదు, కానీ వాళ్ళ మీద ఆర్థిక భారం మోపిల్లు. కాబట్టి వాళ్ళ సంపద పెంచలేదు, మీదికెళ్ళి వాళ్ళ మీద ఆర్థిక భారం మోపినావు. ఇదే ఎక్కడి న్యాయమని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర కాదు, దేశ ప్రజలందరూ కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా ఆ రోజు నువ్వే అన్నావు తప్పు చేసి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు పెట్రోల్ బంక్ సమీపంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ఎడ్లకు తీవ్ర గాయాలు కాగా ఎడ్ల బండి యజమానికి తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎడ్ల బండి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కకి ఏమీ లేదు, బండి మొత్తం ఊడ్చుకొచ్చేసింది అక్కడ. అవుతుంటే మోటార్ పెట్టుకోవట్లేదు. సాయంత్రం దాకా ఆడింది.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించగా తహసీల్దార్ మహేందర్ ప్రతిరోజు లారీలు పంపిస్తున్నామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శంకరపేట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబాజీపేట గ్రామంలో రైతులు ఎంఆర్ఓ కానీ ఇంటిఓ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో వచ్చి ప్రజలందరికీ సమన్వయం చేసి చేపడం జరిగింది. ఈ రోజు నుంచి వరకు ప్రతిరోజు ఒక లారీ వచ్చే విధంగా మీరు ధర్నా చేసుకోవచ్చు, కానీ ఇలాంటివి లేకుండా మీరు ధర్నా చేయడం అనేది సమంజసం కాదు. కావున మీ సమస్యలు ఏమైనా ఫస్ట్ మా దృష్టికి తీసుకురావాలి. మేము సార్ట్అవుట్ చేస్తాం. 99% మేము చేస్తున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చినాక మేము రెస్పాండ్ సమక్షంలో మా పై అధికారులు, అంతేగాని ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను. కాబట్టి నాయకులు, రైతులు, చైర్మన్లు అందరూ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి రండి. తీసుకొచ్చినాక మనం చర్చించుకున్నాక మనం ఏదైనా తీర్మానం తీసుకున్నాం, కానీ మొదలే తొందరపాటు చర్యలుగా మీరు ధర్నాలు అసలు చేయొద్దని కోరుకుంటున్నాను. మాకు 2-3 వేల కిరాయిలు అయితే మాకు ఏమి ఇవ్వట్లేమో ఊరికి లారీలు వస్తలేవు, లేబర్ వస్తలేరు, అడ్డు వస్తలేవు. అందుకే మేము ధర్నా చేయాలని లారీలు వస్తలేవు. పండు వచ్చి ఒక లారీ కూడా లేదు. లారీలు తక్కువే కావాలి గవర్నమెంట్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.